శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేతు. పరమపవిత్రమైనటువంటి గరుడ పురాణంలో ఆచారకాండలో భాగంగా ఆయుర్వేద విషయాలను తెలుసుకుంటూ జ్వరము అతిసారము నివారణ కోసం మందులు, నాడీ ప్రకారంగా రోగాలకి చికిత్స ఇది వింటూ ఉన్నాము. కేశవర్ధకము, కేశ సౌందర్యవర్ధకము కూడా ఆయుర్వేదంలో ఉంది. మామిడి టెంకలను చితకొట్టి ముద్ద చేసి దానిని త్రిఫల, నీల, భృంగరాజక, లోహచూర్ణ, కాంజికలతో కలిపి వేడి చేసి చల్లార్చి తలకి రాసుకుంటే పండిపోయిన జుట్టు మరలా నల్లబడుతుంది. క్షీరి, ఈశ, అర్క ఆకులను పిండి వాటి రసాన్ని 2 ప్రస్థల పరిమాణంలోను, 1 ఫలము మధుకాన్ని, 2 పసరల అంటే పసరు కాదు, మధుకాన్ని 12 పసరలతో సిద్ధము చేసి నూనె అంటే కుడువ నూనెతో కలిపి వండి తలకి రాస్తే వయసు మీరడం వల్ల తెల్లబడిన వెంట్రుకలు మరలా నల్లబడతాయి. తల నెరవడము కనిపించగానే ఈ మందుని వాడితే ఇక జుట్టు తల నెరవడం కనిపించగానే ఈ మందుని వాడితే ఇక్కడ జుట్లు నల్లనేయబడదు అంటే తెల్లనేయబడదు అని ఇక్కడ తప్పు పడింది అనుకుంటాను ప్రింట్. ఇక జుట్టు తెల్లనేయబడదు. త్రిఫలములను నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మితే ముఖము మీద అవాంఛ రోమాలు రాలిపోతాయి. త్రిఫలను నోట్లో వేసుకొని పుక్కిలించి ఉమ్మితే ముఖం మీద అవాంఛిత రోమాలు పోతాయి. గొంతు, దంతరుగ్మతలు, లోధ్ర, త్రిఫల, చిత్రకలను బాగా చితకగొట్టి తేనెతో రంగరించి ఆ ముద్దను వీలైనంతసేపు నోటిలో ఉంచుకుంటే తగ్గుతాయి. పటోల, నింబ, జంబీర, ఆమ్ర, మాలతొల చిగుళ్లతో మొగ్గలతో పంచపల్లవ కషాయాన్ని తయారు చేసి నోటిలో రాసుకుంటే అందులోని రోగాలన్నీ పోతాయి. సులన, అర్ధక, సిగ్రు, పారులి, మూలక, కదలి రసాలను కలిపి గోరువెచ్చగా చేసి 1 చుక్కను చెవిలో వేస్తే కర్ణ సమస్యలన్నీ తీరిపోతాయి. లాడికారు వ్యాధిని సంక్రమించి తీవ్ర వేదనతో గింగురు ధ్వనితో బాధపడుతూ ఉన్న వారికి గడ్డ ఉప్పును మెత్తగా నూరి సుహ్ని ఆకుల రసాన్ని కలిపి గోరువెచ్చగా చేసి వాడితే ఫలితం ఉంటుంది. తీవ్రమైన కర్ణశోధకు జాతి ఆకుల రసాన్ని నూనెతో కలిపి ఉడికించి చల్లార్చి వెచ్చగా ఉండగా వాడితే తగ్గిపోతుంది. చెవిపోటు పెడుతున్న వారికి శొంఠి లేదా ఆవ నూనెను వెచ్చగా చేసి చెవిలో పోస్తే ఉపశమనము కలుగుతుంది. పంచమూలి రసాలతో చిత్రిక, హరితకి, బెల్లము, నెయ్యిలను పాలలో ఉడికించి చల్లార్చితే దానిని షడంగయోషమని పేరు. ఇది పడిశానికి బ్రహ్మాండమైన మందు. కంటివాపు, ధాత్రి రసాన్ని కంటిలో వేస్తే తగ్గుతుంది. కంటికి పైన సిగ్రు, దర్వి, రసాంజన నేతిలో కరిగించి ఉప్పుగడ్డలను ముద్దగా చేసి పూస్తే కంటికి లాభాలు చాలా వరకు నశిస్తాయి. కంటికి బాధలు చాలా వరకు నశిస్తాయి. అలాగే హరిద్ర భస్మము, దారు సింధుత్త, రసాంజన, గైరికల ముద్ద కూడా కంటి రుగ్మతలను పోగొడుతుంది. అభయ, త్రిఫలలను నేతిలో వేచి నీటిలో ముంచి కంటికి చుట్టూ రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
శుంఠి వేపాకులతో కలిపి బాగా పొడి చేసి ఉప్పు రేణువును కంటి చుట్టూ రాస్తే చిన్న పగుళ్ళు, దురద, నొప్పి వంటి కంటి ఇబ్బందులు నశిస్తాయి. అభయ అనే ఔషధిని దానికి రెండింతల అక్షను, దానికి రెండింతల అమృతిని కలిపి బాగా మరిగించి ఆపై చల్లార్చి కషాయము చేసి తేనె, నెయ్యిలతో కలిపి ఆ లేహనాన్ని తయారు చేసి ఉంచుకోవాలి. దీనిని కనులు లాగినప్పుడు, కనులు నొప్పెట్టినప్పుడు తింటే ఆ బాధలు తగ్గుతాయి. చందనం ఒత్తులు, త్రిఫల, పోగపలాస, తరు మూలకాలను పొడి చేసి నీళ్లలో కలిపి కరిగించి కంటికి రాస్తే అవన్నీ చీకట్లు కమ్మడం ఆగుతుంది. మిరియాల పొడిని పెరుగుతో కలిపి తింటే రేచీకటి తగ్గుతుంది. త్రిఫల చూర్ణాన్ని పాలల్లో వేసి మరిగించి కషాయం చేసి వడగట్టి రాత్రి నేతితో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది. పిప్పలి, త్రిఫల, ద్రాక్ష, లోహచూర్ణ, సైంధవ లవణాలను భృంగరాజ రసంతో పోసి ముద్ద చేసి అంజనంగా తయారు చేయాలి. దీనిని ఘటికాంజనం అంటారు. దీనిని కంటికి పెడితే అంధత, త్రిదోషజన్యతి మిరత, దురద మొన్నగు నేత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి. భృంగరాజాలను బాగా చూర్ణం చేసి దానిని నెయ్యి, పాలు, తేనెలతో వేసి చిలికి తయారు చేసినటువంటి అనుమందు బాగా చూర్ణం చేసి దానిని నెయ్యి, పాలు, తేనెలతో వేసి చిలికి తయారు చేసిన వటి అను మందు సర్వనేత్ర పీడలను పారద్రోలి కనులు మిసమిసలాడేలా చేస్తుంది. ఎరండ జడాన్ని కాల్చి ఆ మసిని మజ్జిగ తేటతో కలిపి నుదుటికి రాసిన, ముచుకుంద పుష్ప రసాన్ని రాసిన తలనొప్పి తగ్గిపోతుంది. శతిమూలి, ఎరండమూలము, చక్ర, వ్యాఘ్రులను ఒక్కొక్క బలము తీసుకుని వాయు, కఫదోషాలు, బొడ్డుపైకి గల భాగాలలో తిమ్మిర్లు, నొప్పులు తగ్గుతాయి. భుజస్తంభం అంటే భుజాలలో కదలిక ఆగిపోవట రోగానికి లవణ, విశ్వబెల్లాలను కానీ, పిప్పలి, గడ్డ ఉప్పులను కానీ ముద్ద చేసి రాస్తే ఫలితం ఉంటుంది. సూర్యావర్తమును పేరు గల పార్శ్వ నొప్పులకు అంటే తలగొడ నస్యమును పీల్చాలి. దశమూల మందులను నేతితో కలిపి నస్యమును చేసి పీల్చాలి. ఇక స్త్రీ వ్యాధి చికిత్స, గ్రహదోష నివారణ, ఋతుచర్య, పథ్యకారక సర్వౌషధాలు. స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాపద్వ్యాధుల్లో చాలా వరకు వాయువును అదుపులోకి చేస్తే తగ్గిపోతాయి. వచ, ఉపకుంచిక జాతి, వాసక, గట్టి ఉప్పు, అజాజి, యవక్షార, చిత్రకాల మిశ్రమాలని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి. దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడల మధ్య నొప్పి, చుట్టూ ఉన్న నొప్పి, గుండె దడ, మొలలు, ప్లేహ వ్యాకోచము తగ్గుతాయి. బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడ పగుళ్ళు, రేగిన గాయాలు మానిపోతాయి. లోధ్ర, తుంభీఫల ముద్ద జననేంద్రియాన్ని, దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా ఉంచుతుంది. మందు కోసము శుద్ధి చేయబడిన నేతిలో పంచపల్లవాలను, ఎస్టి, అర్క, మాలతి పూలను వేసి ఎండలో వేడి చేసి వాడితే లుకోరియా అని కానీ అంటారు, తగ్గుతుంది. జపాకుసుమాలను, జాజికలను, కాంజికలను, ఒక ప్రస్థ జ్యోతిష్మతిని,
జ్యోతిష్మతి దళాలతోనూ దుర్వాలతోనూ కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి త్రాగిన, అలాగే చిత్రక, ధాత్రిభస్మ, అంజన, అభయాలను పంచదారతో కలిపి ముద్ద చేసి నీటిలో కలిపి త్రాగిన అధిక రక్తస్రావం ఉండదు. లక్ష్మణౌషధాన్ని నస్యంగా వాడిన, పాలతో కలిపి త్రాగిన గర్భధారణ సమస్యలుండవు. అశ్వగంధాన్ని నేతితోనూ అర్ధాడకం పాలతోనూ కలిపి గాని, వ్యోస కేసరాలను నేతితో కలిపి గాని స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఇబ్బంది ఉండదు. గర్భిణికి అనవసరమైన నొప్పులు, వ్యాకోచాలు ఉంటే కుశ, కాశ, ఉరుబక, గోక్షురక వేళ్లను పంచదారలో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లారించి తాగితే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి. కొంతమందికి పురుడు వచ్చిన వెంటనే గుండె, తల, మూత్ర కోశాదులలో నొప్పి పుడుతుంది. దానిని అర్కండం అంటారు. పులిసిన యవక్షారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది. దశమూల మందుల కషాయాన్ని నేతితో వాడినా అదే ఫలితము. చనుబాలు వృద్ధి చెందడానికి శాలి బియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి. అలాగే విదారి పూలను కార్పాస వేళ్లతో కలిపి రసం తీసుకుని తాగినా అదే ఫలితము. మొద్గతో చేసిన చారు స్త్రీల యొక్క పాలను శుద్ధి చేస్తుంది, వృద్ధి కూడా చేస్తుంది. బిడ్డకు కుస్థ, వచ, అభయ, బ్రాహ్మి, మధుకతేనె, నెయ్యిలతో చేసిన అవలేహ్యాన్ని ఇస్తున్న కొద్దీ రంగు, ఎత్తు, కాంతి అన్నీ పెరుగుతాయి. బిడ్డకు వాంతులు, దగ్గు, జ్వరము ఉంటే లోహమస్తక అతి విష మిశ్రమాన్ని పట్టాలి. విరోచనాలు అవుతూ ఉంటే ముస్తా, సొంటి, విష, అరుణ, కుటజ మిశ్రమాన్ని పట్టాలి. ఎక్కిళ్ళు, వాంతులు ఉంటే వ్యోస, మాతులంగ, తేనెల మిశ్రమాలను ఇవ్వాలి. కుష్ఠ అణువులు గోచరిస్తే ఏమాత్రము ఆలస్యము చేయకుండా కుస్థ, ఇంద్రాయవ, సిద్ధార్థ, నిశ, దుర్వల మిశ్రమాలను ఇవ్వాలి. బిడ్డకు మహాముండినిక అంటే మహాశ్రావణిక ఉదీత్యాలకాధ్యంతో స్నానము చేయిస్తే గ్రహదోషాలన్నీ పోతాయి. గ్రహదోషం పొడసోపగానే ముందుగా సప్తపర్ణి పసుపు చందనాలతో చందనాలను దేహాలకు పోయాలి. శంఖ, కమలగట్ట, రుద్రాక్ష, వచ, లోహాది రక్షలను కట్టాలి. ఈ క్రింద మంత్రము ద్వారా శాంతి చేయించాలి. ఇవి బీజాక్షరాలతో ఉన్నాయి. వైనతేయాయ నమః. దీనికి ముందు వెనుక కూడా ఒక 9 బీజాక్షరాలు ఉన్నాయి అని చదువుకుంటూ శరీరాన్ని నిమురుతూ బలులిస్తే అరిష్టగ్రహాలు వదిలిపోతాయి. బలి ప్రధాన వేళ. ఇంకా వేరే మంత్రాలు కూడా చెప్పారు. ఈ మంత్రాలన్నింటినీ ఉచ్చరించాలి. చరక సంహితలో శిరీషో విషఘ్నానం అని కనిపిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో శిరీష మూలాన్ని పిండి కషాయము చేసి తాగితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అలాగే తెల్లపూలు, వర్షభు లేదా పునర్నవ రసము కూడా మనిషిని పాముకాటు విష ప్రభావం నుండి కాపాడుతుంది. నూకలు, గృహధూమం అంటే ఇంటిమసి, నిశ అనే గడ్డ ఉప్పు, పెరుగు, నెయ్యి, తేనె కలిపి ముద్ద చేసి నీటితో తాగితే విషం విరిగిపోతుంది.
ఆరోగ్యానికి ముసలితనం కూడా శక్తి పెరగడానికి ముసలితనంలో కూడా శక్తి పెరగడానికి ఒక ఔషధం ఉంది. అదే అభయ. 6 ఋతువులలోనూ వర్ష ఋతువుతో మొదలుపెట్టి అభయను గడ్డ ఉప్పు, పంచదార, శొంఠి, కణ, తేనె, బెల్లంతో కలిపి రోజు త్రాగితే బలం తగ్గదు, అనారోగ్యము ఆవరించదు. జ్వరము పడి లేచిన వారు 1 వంతు ఈ అభయను కానీ, 2 వంతులు విభీటకను కానీ, 4 వంతులు ధాత్రిని కానీ తేనె నెయ్యిలతో కలిపి కొన్నాళ్ల పాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నాళ్లకు సరిపడా బలాన్ని పొందుతారు. అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహ బాధలన్నీ నశిస్తాయి, బలం కూడా వస్తుంది. మండు కొబ్బరిని, విదారి రసాలను కలిపి దానిలో తిల, ధాత్రి, భృంగరాజులను వేసుకుని తాగితే 100 ఏళ్ళైనా సరే ఏ జబ్బు రాకుండా బ్రతకవచ్చు. త్రికటు, త్రిఫల, వహ్ని, గుడూచి, శతావరి, విడంగ, లోహచూర్ణాలను కలిపి ముద్ద చేసి తేనెతో రంగరించి స్వీకరిస్తే సర్వరోగాలు పోతాయి. లోహచూర్ణ శబ్దానికి సరైన తెలుగు మాట ఇనపరజను. ఆంగ్ల గరుడ పురాణంలో 527వ పేజీలో ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ అని ఉందిట. త్రిఫల, కణ, శొంఠి, గుడూచి, శతావరి, విషంగ, భృంగరాజుల మిశ్రమాలను శుద్ధి చేసి రోజు తీసుకుంటే ఆయువుతో పాటు అన్ని శక్తులు పెరుగుతాయి. విదారి భస్మాన్ని తేనె, నెయ్యిలతో కలిపి తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. జబ్బులతో పని లేకుండా ప్రతి మనిషి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఔషధాలు ఇలా ఉంటాయి. అతి సర్వత్ర వధ్యేత అనే ప్రధాన జాగ్రత్త, శరీరమర్ధన, నూనె పట్టించుట, ఔషధ నస్య సేవన, క్షాళక ప్రయోగాలు, ఎప్పుడో అరుదుగా వమనక స్వీకరణ, వీటిని పంచకర్మలు అంటారు. రోజు కాకుండా వీటిని క్రమం తప్పకుండా చేయాలి. ఒక ఏడాదిలో 6 ఋతువులు ఉంటాయి కదా, ఒక్కొక్క ఋతువును 2 నెలలు ఉంటుంది. ఆరోగ్యంగా ఉండదలుచుకున్న వారు ఋతువును బట్టి, ప్రవర్తనను బట్టి మలుచుకోవాలి. శిశిర, వసంత ఋతువుల్లో శృంగారంలో పాల్గొనే సందర్భంలో రాత్రులలో పెంచవచ్చు. అప్పుడు కూడా పగటి నిద్ర కూడదు. వర్ష ఋతువులో కూడా పగటి నిద్రను పూర్తిగా త్యజించాలి. హేమంత ఋతువు ఈ శబ్దము సరైనది కాదని పెద్దలు అంటారు. హేమంత ఋతువులో శరీరాన్ని వేడిగా కాచుకుంటూ ఉండాలి, తేనెను స్వీకరిస్తూ ఉండాలి, పాల పదార్థాలను ఎక్కువగా వాడాలి. గ్రీష్మ ఋతువులో మంచినీళ్లను కానీ మరేదేని కానీ అతి శీతలంగా పుచ్చుకొనరాదు. కృత్రిమ శీతలత్వమే ఏ విధంగా చూసినా మెదడుకు కానీ శరీరానికి కానీ మంచిది కాదు. శరత్కాలపు వెన్నెలలో నిద్రించడం కానీ ఎక్కువసేపు ఉండటం కానీ చేయరాదు. వేప, అసిత, కుసుంభ, శిగ్రు, అవ, జ్యోతిష్మతి, మూలక వీటి నుండి తీసి శుద్ధి చేసిన నూనెలు క్రిమి సంహారకాలు, చక్కెర వ్యాధి నిరోధకాలు, వాత కప్ప ప్రకోపాల వల్ల వచ్చే తలనొప్పికి నాశకాలు, దాడిమ, అమలకి, కొల, కరమర్ధ, ప్రియాలక, జంభీర, నాగరంగ, అమాత్రక, కపిస్తక ఔషధులు పథ్యంగా మంచివి. పిత్తవర్ధకాలు, వాయు నిరోధకాలే గాని కఫ ప్రకోపకాలు ఎటువంటి వాంతులకైనా మందుగా
చీమూతక, ఇక్ష్వాకు, కుటజ, కృతబంధన, దామార్గవలను వాడవచ్చు. పొద్దుటి వేళలో వమనము చేయటానికి మదన, ఐంద్రాయణ వచలను ఉపయోగించాలి. పిత్తం ప్రకోపించినప్పుడు త్రివృత్తం ప్రక్షాళికంగా పనికొస్తుంది. కడుపు బాగా కడిగివేయడానికి నాగర, త్రివృత్తులను గడ్డ ఉప్పుతో, పంచదారతో, తేనెతో కలిపి తీసుకోవాలి. హరితకి విడంగాలను గోమూత్రంతో కలిపి వేసుకున్నా ఇదే ఫలితం ఉంటుంది. ఎరండ నుండి తీసిన నూనెను దానికి 2 త్రిఫల కషాయంతో కలిపి తీసుకుంటే కూడా కడుపు కడుక్కుపోతుంది. 1 పాలు పథ్య, 2 పాళ్ళు అక్ష, 4 పాళ్ళు ధాత్రులను కలిపి శతావరి రసంతో శుద్ధి చేసి తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. మధుర, ఆమ్ల, తిక్తాదుల అంటే ద్రవాల ఔషధీయ ఉపయోగాలు. సుశ్రుత తీపి, పులుపు, చేదు రుచులుండే ద్రవ్యాలను వాటిని ఔషధాలుగా వాడే పద్ధతులను అవతరించు. మధురాది ద్రవ్యాలలో సాలి, షష్టిక, గోధుమ, పాలు, నెయ్యి, పలరసాలు, తేనె, మజ్జ, శృంగాటక, కసేరు, ఎర్వరు, గోక్షుర, గంభీరి, కలువ గింజలు, ద్రాక్ష, ఖర్జూరము, బల, కొబ్బరి, చెరకు, ఆత్మగుప్త, విదారి, ప్రియాలక, మధుక, తాళ, కుసుమందలు పేర్కొనదగినవి. వీటిలో ప్రతి ఒక్కటి మూర్ఛ, మంటలను పోగొట్టుటలో ఉపయోగపడుతుంది. జ్ఞానేంద్రియాలకు ఓదార్పునిస్తుంది. కానీ వీటిని అతిగా తీసుకుంటే క్రిములు పుడతాయి, కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. వీటి నుండి వచ్చిన మందులను కూడా అవసరమైతేనే వాడాలి, తప్పకపోతేనే అవసరం అంటే. తీయగానున్న వాటిని మందులనైనా సరే ఎక్కువగా తింటే దగ్గు, పడిశము, నోటిలో తీపి, పొక్కులు, కురుపులు, కంతి, బోధకాలు, దళసరి నాలుక, గొడలేపాది సమస్యలు వస్తాయి. దాడిమ, అమలక, ఆమ్ర, కపిస్థ, కరమర్ధక, మాతులుంగ, ఆమ్రాతక, బదర, తింతిడి, పెరుగు, మజ్జిగ, కంచీక, లకుచ, అమ్లవెటస లక్షణాలు, లొణాలు పుల్లమందులు. వీటిని సొంటితో కలిపితే గొప్ప జీర్ణకాలు, ఆకలిని పుట్టించే ఔషధాలు తయారవుతాయి. ఇది వాయువును, చీముతో కూడిన స్రవాలను సృష్టించగలవు. రతి సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా వీటికి ఉంటుంది. అలాగని ఎక్కువగానో అనవసరంగానో వాడేస్తే మాత్రం ఇవి హాని చేస్తాయి. అవయవాలు వదిలే జారిపోవడము, గొంతు బిరుసిక్కిపోవడము, గుండె అదరటము, నోరు పొక్కడము, గాయాలను, లోపలి కురుపులను సృష్టించడము వంటి సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. క్షారద్రవ్యాలు అంటే సైంధవ, సువర్చల, యవక్షార, సర్జికాల వంటివి. వీటిని లవణ బృందం అనవచ్చును. ఇవి విరేచనం కోసము, అరుగుదల కోసము, చీము రసాల స్రావం కోసము స్వేదకారకాలుగాను వాడతారు. వీటి శక్తి శరీరం అంతా శరవేగంతో పోగుతుంది. వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల శరీరంలో నాళాలకు అవరోధాలు ఏర్పడి దురదలు, కురుపులు పుట్టుకొస్తాయి. చర్మము వివరణమవుతుంది. రక్తవాతము, పిత్తరక్తము ప్రకోపింపబడతాయి. పుంసత్వము తగ్గవచ్చును. ఇక చేదు విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. స్వస్తి. శ్రీరామార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.